ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మహబూబ్ నగర్ జిల్లాలో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలుపుతున్నారు. డిపోలకే పరిమితమయ్యాయి బస్సులు. పలు ఈవీ ప్రైవేట్ సర్వీసులను పోలీసుల పహారాలో నడిపిస్తున్నారు అధికారులు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడవ రోజు కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 10 డిపోల పరిధిలో 950 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరో పక్క 3500 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. మరి దీంతోపాటు మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయా డిపోల పరిధిలో ప్రయాణికులకి తిప్పలు తప్పడం లేదని చెప్పాలి. ప్రైవేట్కి సంబంధించినటువంటి బస్సులు ఈవీ బస్సులని నడిపే ప్రయత్నాన్ని పోలీస్ పహారాలో ప్రభుత్వం చేస్తున్నప్పటికీ అవి సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన ఒక బస్సు కోసము సీటు దొరుకుతుందో లేదో అని బస్సు దగ్గర క్యూ కట్టి వేచి చూస్తున్నటువంటి పరిస్థితిని మనం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. మనతో కొంతమంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా మూడవ రోజు ఏ కార్యాచరణ ప్రకారం ముందుకు పోతున్నారు? ఈరోజు ఏదైతే నిన్న రెండవ రోజు మా నర్సంపేట డిపోకి చెందిన ఆర్టీసీ ఉద్యమకారుడు ఉద్యమంలో మరి ఏదైతే ఈ సంస్థను ఈ ప్రభుత్వం ఉక్కుపాదాలతో నొక్కుతున్నదో సమ్మెను, చట్టపరంగా చేసే సమ్మెను, మరి కార్మికులను దినదినగండంగా మేము కోరి తెచ్చుకున్న తెలంగాణలో మరి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి మరి పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ రకంగా ఆర్టీసీ కార్మికులను వేధిస్తుందో ఇవన్నీ ఆలోచన చేసి మరి బస్టాండ్ ఆవరణలోనే ఆయన పెట్రోల్ పోసుకొని ఈ ఎండ వేడి తట్టుకోలేని పరిస్థితిలో పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకొని ఈరోజు చనిపోయినటువంటి శంకరన్న గారికి మరి ఆశు నివాళులు తెలుపుతున్నాం. మామనార్ డిపో తరపు నుంచి, మామనార్ ఉమ్మడి రీజియన్ నుంచి. ఈరోజు మంత్రులతో జరిగేటువంటి సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సంఘాలంతా కూడా ఈరోజు మంత్రులతో భేటీ కానున్నారు. ఈ భేటీతోటి మీ సమ్మెకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? ఈరోజు సమ్మె మూడవ రోజు చేరుకున్నది. నిన్న నర్సంపేట డిపో డ్రైవరు శంకర్ గౌడ్ మరణం చాలా బాధాకరం. ఎందుకంటే ఆర్టీసీలో కింది స్థాయి డ్రైవరు, కండక్టర్, మెకానికులు చాలని జీతాలతో సతమతం అవుతున్న సందర్భంలో ఈరోజు మాకు జీతాలు పెంచమని, మమ్మల్ని గవర్నమెంట్లో తీసుకోమని వేడుకుంటే ఈరోజు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కార్మికులపై ఉక్కుపాదం మోపి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అన్న. ఇప్పటికైనా ఈరోజు మంత్రుల సమావేశంలో కార్మికుల సంఘాలు పాల్గొంటున్నాయి. సో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? నిన్న జరిగిన శంకర్ గౌడ్ గారి మృతి వల్ల మేమందరం చాలా బాధపడుతున్నాము. కనీసం ఈ సంఘటనకైనా వాళ్ళు స్పందించి మాకు క్లారిటీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం కూడా. సంఘాల చర్చలు సఫలమవుతాయి, తమకు అనుకూలమైనటువంటి ప్రకటనే వస్తుందని చెప్పేసి కార్మికులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తమ అన్నీ కూడా 32కి 32 న్యాయమైన డిమాండ్లే. అన్ని డిమాండ్లపై క్లారిటీ రావాలని చెప్పేసి వారంతా ఆశిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో సందీప్తో హైమాద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.